నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. ఈరోజు నేను మధ్యాహ్నం నుండి ఏం పనులు చేశాననేది చూపిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి. ఇలాగే మన ఛానల్ని ఇంకా పెద్ద ఛానల్ అవ్వాలని చెప్పి, మన కుటుంబం పెద్ద కుటుంబం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 2 రోజుల నుంచి ఉతకని బట్టలు ఈరోజు ఉతికాను అనమాట. ఇక అవన్నీ తీసుకొచ్చి మడత పెడుతున్నా. మధ్యాహ్నం నుండి నేను చేసిన పనులు చూపిస్తున్నానని చెప్పాను కదండి. బట్టలన్నీ ఉతికేసి ఆరేసాను. ఎండ బాగా వస్తుందండి. తెల్లారేపాటికి అసలు 7 అయిపోయేసరికి బాగా ఎండ వచ్చేస్తుంది. ఇంకా 2 రోజుల నుంచి బట్టలు అలానే ఉన్నాయి వాష్ చేయకుండా. ఇక అవన్నీ కూడా మంచిగా ఉతికేసేసి ఆరేసాను. బట్టల పని అయిపోతే ఎంతో పని అయిపోయినట్లు ఉంటుంది. ఇక ఇంట్లో పనులే కదా, ఏ టైంలో అయినా ఆ టయానికి తినే టైంకి వంట అంతా చేసుకుని తినేయచ్చు అని చెప్పి ముందర మాత్రం బట్టల పని అయితే వదిలిచ్చేసాను. ఇంకా పొద్దున్నే చీకటితోనే లెగుస్తున్నాను. మామూలుగానే నా జపం అంతా చేసేసుకుని హరే కృష్ణ మహామంత్రం ఉంటుంది కదా, చేస్తున్నాను. ఈయన తెల్లవారిన తర్వాత పువ్వులు అవి కోసి మంచిగా దేవునికి అయితే పూజ చేస్తున్నారు. ఇంకా ఈరోజు అయితే వంట పని లేదు, ఆయనకి క్యారేజీ కట్టే పని లేదు. ఎందుకంటే మా బంధువులు వాళ్ళది ఒక పెళ్ళి మ్యారేజ్ ఉంది. అయితే ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు, రమ్మన్నారు, పిలుపు వచ్చింది కాబట్టి. ఇక అయితే నేను కూడా వెళ్ళాలి, కానీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, ఇంకా ఏమి వెళ్తాను, పిల్లల్ని వదిలేసి వెళ్ళలేను కదా, ఈయన ఒక్కరే వెళ్ళొస్తానన్నారు. ఇంకా ఈయనైతే టిఫిన్ అది పెట్టేసేసి ఇడ్లీనే వేసానండి. ఎందుకంటే ఇడ్లీ వేస్తేనే తింటారు పిల్లలు, ఇంకా దానికి తప్పి ఏమీ తినరు. ఆయిల్ ఫుడ్ అంటూ అస్సలు తినరు. లేదంటే మంచిగా గారెలు వండాలని ఉంది, ఇంకా వాళ్ళు తినాల్సినవి ఏవేవో వండాలనిపిస్తుంది. కానీ వాళ్ళు తిననప్పుడు నేను వండుకుని ఏం చేసుకుంటాను చెప్పండి. ఇంకా అందుకని చెప్పి లైట్గా ఇడ్లీ వేసేసాను, చట్నీ చేసాను. ఇంకా తినేసి ఆయన వెళ్ళిపోయారు. ఇంకా ఇంట్లో నేను పిల్లలు మాత్రమే ఉన్నాము. ఇంకా మధ్యాహ్నం వంట కూడా నేనైతే చేయలేదు. వాళ్ళ కూరలు నేను అన్నీ రెడీ చేసిస్తే మా అమ్మాయి వండుకుంది కూరలు కూడా. ఇంకా మామూలుగా నేనైతే రైస్ వండుకున్నాను, కొంచెం పప్పు కూర ఉంది, ఇంకా అదే నేను వేసుకుని తిన్నాను అనమాట. ఇంకా బట్టలంతా ఆరిపోయినాయి. అప్పుడు టైం మధ్యాహ్నం వచ్చేసి 2:30 అవుతుంది. 2:30 పాతకు 3 అవ్వస్తుంది. ఇంకా తీసుకొచ్చేసాను. ఎంత వేడిగా ఉన్నాయంటే బట్టలు మహా వేడిగా ఉన్నాయి అనమాట. ఇంక ఈ బట్టలన్నీ మడతలు పెట్టేసేస్తే పని అయిపోతుంది కదా, ఒక పని అయిపోద్ది, ఎక్కడ బట్టలు అక్కడ సర్దేసుకోవచ్చు అని చెప్పి ఇలాగైతే మడతలు పెట్టేశాను. అసలు స్నానం చేసామన్నమాటే కానీ జడ వేసుకున్నా కూడా చికాకు వచ్చేసి ముడి పెట్టేసుకుంటున్నాను అనమాట. నాకు ఎంత జుట్టు ఉండేదోనంటే చాలా బాగుండేదండి. ఒత్తుగా కర్లీ హెయిర్ అనమాట, చాలా బాగుండేది. నా పెళ్లి చూపులకు కూడా మా పెద్ద ఆడపడుచు వచ్చి సౌరం వేశారా, నీ తల జుట్టేనా అని చెప్పి అడిగారనమాట. లేదు సౌరం వేయలేదు, నా సొంత జుట్టేనని చెప్పి అంటుంటే మా అక్క వాళ్ళు వెనకాలండి జడ పట్టుకుని చూసింది మా పెద్ద ఆడపడుచు. అట్లా అంత లావున అంత బాగుండేది జుట్టు. ఇంకా ఇప్పుడు ఎందుకని ఆరోగ్యపరంగా అవ్వచ్చు, లేదంటే వయసు ఎక్కువయ్యే కొద్దీ జుట్టు కూడా ఎక్కువగా ఊడిపోతూ ఉంటుందేమో మరి. ఇంకా అట్లాగైతే చిరాకు, ఇంత చిన్న జుట్టు ఉంటేనే ఇంత చిరాకుగా ఉంది అసలు. ఇంకా ఎక్కువ జుట్టు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ జుట్టు ఉంటేనే అందంగా ఉంటుంది కదా. మా అమ్మ ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేది, కురూపికైనా కురులే అందం అని. అంటే అందంగా లేకపోయినా సరే వాళ్ళకి జడ అందం ఇస్తుంది అని చెప్పి అంటూ ఉండేదన్నమాట. నిజమేనండి ఆ మాట. బాగా వాళ్ళ జడ నాగబాబులాగా ఉంటుంది చూడండి, గట్టిగా అల్లి జడ పొడవుగా వేసుకుని పువ్వులు పెట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. అలాంటి వాళ్ళు ఎక్కడో కానీ కనిపిస్తారండి. మా అమ్మ నాకు తలంటి పోయటానికి 1/4 కేజీ కుంకుడుకాయలు కూడా సరిపోవట్లేదని చెప్పి ఎప్పుడు అంటూ ఉండేదండి. మాకు మా ఇంటి దగ్గరే మా దొడ్లోనే కుంకుడుకాయల చెట్టు కూడా ఉండేది. ఆ సీజన్ వచ్చినప్పుడు మంచిగా కుంకుడుకాయలు కోసి ఎండపెట్టి అవే వాడేదన్నమాట. కుంకుడుకాయలు కొనుక్కునే వాళ్ళం కాదు. అవి కూడా సరిపోవట్లేదు నీకు, ఉన్న కుంకుడుకాయలన్నీ, కాసిన కుంకుడుకాయలన్నీ నీ తలకే సరిపోతున్నాయి అని చెప్పి అట్లా అంటూ ఉండేది. ఇంకో మాట ఏమంటే, తలస్నానం చేయించేటప్పుడు చిన్నపిల్లలు కదండి, స్టూల్ మీద పెట్టి కూర్చోబెట్టి చేయించేది. కింద చిన్న పీట వేసి చేపిస్తే జుట్టంతా నేలకే ఆనుకుపోతుందని చెప్పి స్టూల్ వేసి స్టూల్ మీద కూర్చోబెట్టి చేయించేది అనమాట. అంత ఒత్తు అంత పొడవు ఉండేది.
మొన్న కూడా మా అత్తగారి ఇంటి దగ్గర శారదా పిన్ని అని ఉంటారు, అంటున్నారనమాట మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తే, నీ తలకట్టు ఎంత బాగుండేది పార్వతి, అసలు ఎంత జుట్టు ఎంత బాగుండేది, భలే ఉండేది, నీ జడంకే చూడాలనిపించేది అని చెప్పి అంటూ ఉండేదండి. ఎందుకనో ఇప్పుడు గుర్తొచ్చి కొంచెం మీతో 4 మాటలు షేర్ చేసుకుందామని చెప్పి మాట్లాడుతున్నాను. ఇంకా ఇదిగోండి మీతో మాట్లాడుతూనే బట్టలన్నీ మడతలు పెట్టేస్తున్నాను కదా. ఇక మధ్యాహ్నం ఇప్పుడు టీ పెట్టడం కానీ ఏమీ ఉండవండి. పిల్లలు కూడా కాఫీ టీలు ఏ అలవాటు లేదు, మంచిగా భోజనం చేస్తారు అంతవరకే, కానీ ఇంకా కాఫీ టీలు అనేది అలవాటు మాత్రం లేదు. ఏమైనా స్నాక్స్గా వండుదామన్నా సరే ఆయిల్ ఫుడ్ వద్దు అని అంటారు. ఇంకా వాళ్ళు తినేవి ఏముంటే అవి వాళ్ళే అమ్మాయి చేసుకుంటుంది. మా అమ్మాయి ఇంటికి వచ్చిందంటే మాకు పాలు ఖర్చు ఉండదు, ఆయిల్ ఖర్చు ఉండదు, ఎక్కువ ఫ్రూట్స్ తీసుకొస్తే చాలు. వాళ్ళకి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టంగా తింటారు. పాలు కానీ పెరుగు కానీ ఏమి తీసుకోరు, కోకోనట్ వాటర్ తీసుకుంటారు. ఇంకా మా అమ్మాయి కూడా పాలు కానీ అసలు పాలు అంటే అస్సలు తాగదు, పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకుంటుంది, కానీ పాలు అయితే అస్సలు దగ్గరికి రానివ్వదు. మా అల్లుడు గారు కూడా అంతే, కాఫీ టీలు అస్సలు అలవాట్లేవు ఆయనకి కూడా. ఇంకా ఈ బట్టలన్నీ మడతలు పెట్టేసిన తర్వాత పప్పు ఒకటి నానపోయటం మర్చిపోయాను, ఇడ్లీ పిండి అయిపోయింది పొద్దున్న. ఇంక ఇప్పుడు నానపోస్తే సాయంత్రం ఏ టైంకి రుబ్బాలి అని అనుకుని చకచక ఈ బట్టలన్నీ మడతలు పెట్టేసి ఎవరి వాళ్ళకి సర్దేసేసి ఇంకా నేను వెళ్ళి పప్పు అది నానపోసేసాను. ఇంకా పప్పు నానపోద్దామని చెప్పి వెళ్తే నేను పొద్దున్న స్నానం చేసిన తర్వాత ఒక జత బట్టలు ఉంటే అవి కూడా నీళ్ళు తీసేసాను. అవి బకెట్లో పెట్టి మర్చిపోయాను. అయ్యో ఈ మర్చిపోయానా, ఆరిపోయాయి అనుకుని ఇంకా అప్పటికప్పుడు తీసుకెళ్ళి, మాకు ఎదుర గేటు మీదకి బాగా ఎండ వస్తుంది అనమాట, ఇంకా గేటు మీద వేస్తేనే ఆరుతాయి, లేదంటే ఇక మళ్ళీ పైకి వెళ్ళాలి. ఇంక ఇప్పుడు ఇంత ఎండలో పైకి వెళ్ళలేని అని చెప్పి గేటు మీద అయితే ఆరేసేసాను చీర జాకెట్టు లంగా. ఇంకా ఆరేసిన తర్వాత పప్పు నానపోసేసి కాసేపు అలా పడుకున్నాను. పడుకున్న వెంటనే కాసేపు పడుకుని లేచిన వెంటనే ఈయన ఫోన్ చేశారనమాట. నేను ఇంటికి వస్తున్నాను, ఫంక్షన్ అంతా మంచిగా జరిగింది, వచ్చేస్తున్నాను, కొంచెం కాఫీ పెట్టు అని చెప్పి. ఎంత ఎండలో నుంచి వస్తున్నారు, కాఫీ ఏంటి అని మాట్లాడే లోపే ఫోన్ పెట్టేశారు. మాట్లాడేనా, ఫోన్ చేశానా, ఫోన్ పెట్టేశాను. ఇక అంతే, మనం మాట్లాడే మాట వినిపించుకోరు, ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారా అనేది వినిపించుకోవడం ఉండదు, వాళ్ళ మాటే ఎదుటి వాళ్ళు వినాలి అనేటట్లో ఉండే వాళ్ళల్లో మా ఆయన గారు కూడా ఒకళ్ళు అనమాట. సరే ఇంకా ఎలాగో చెప్పారు కదా, కాఫీ పెడదాంలే అని చెప్పి ఇవ్వండి ఈ బట్టలు అయితే ఇక్కడ ఆరేసేస్తున్నాను. అప్పటికి టైము 3:30 అయిపోవచ్చింది. ఇంక ఇప్పుడు ఏమైండుతాయి ఇక్కడ సందులో వేసినా అంటే వేడిగాలికి ఆరుతాయిలే, కానీ అంత ఎండినంత ఇదిగా నీట్గా రాదనమాట. ఎండలో ఎండితేనే బాగుంటాయి ఈ బట్టలు. ఇంక ఇక్కడ గేట్ మీద బాగా ఎండ వస్తుంది. ఇంక ఇక్కడైతే వేసేసి లోపలికి వచ్చేసాను. ఇంకా నాకు కూడా ఎందుకునో కొంచెం ఈయన ఎలాగో కాఫీ కలపమన్నారు కదా అని చెప్పి కొంచెం లైట్గా పాలు తాగాలనిపించింది. ఇంక నేను కూడా ఇదిగోండి కొంచెం బెల్లం పొడే వేసుకున్నానండి, ఏమి కలుపుకోలేదు. హార్లిక్స్ కూడా బెల్లం మొన్న సూపర్ మార్కెట్లో ఈ డీమార్ట్లో తీసుకొచ్చారు. పొడి బెల్లమే అమ్ముతున్నారండి, మంచిగా సేల్ చేస్తున్నారు. నేను ఇదే చూడటం, ప్యాకింగ్లు చేసి లేదంటే డబ్బాల్లో. అంతకు ముందులల్లా బెల్లమే తీసుకొచ్చేవాళ్ళు, ఇంకా పొడి తీసుకొచ్చారనమాట. అది కలుపుకుంటే ఎలా ఉంటుందో అసలు తాగుదామని చెప్పి, అసలు మామూలుగా అయితే ఉట్టి పాలే తాగేస్తాను, హార్లిక్స్ కలుపుకుని పంచదార కానీ ఏమి వేసుకోను కదా, ఈ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి కొంచెం బెల్లం వేసుకుని ఇలాగా తిరగొట్టుకుని తాగాలనిపించింది. ఇక ఆయనకి కూడా అదిగోండి పాలు పెట్టాను కదా, కాఫీ పొడి బ్రూ ప్యాకెట్ ఉంది, ఇక అది కలిపేసేద్దాంలే, లేదంటే గ్రీన్ లేబుల్, ఈయనకి ఎక్కువగా గ్రీన్ లేబుల్ కలిపితే చాలా ఇష్టం అనమాట. అసలు ఎక్కువగా టీయే వాడతారు, టీయే తాగుతారు అనమాట, టీ పెట్టమంటారు. సరే ఈరోజు కాఫీ పెట్టమన్నారుగా, బ్రూ ప్యాకెట్లు అలాగా ఉన్నాయి అని చెప్పి అవి పెట్టాను అనమాట. ఇదిగోండి ఇక వచ్చారు, వస్తూ పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి లేతగా బాగున్నాయంట ముంజులు తీసుకొచ్చారండి, చాలా బాగున్నాయి, ఇప్పుడే తీసుకొచ్చాను, త్వరగా పెట్టేసే వెంటనే అని చెప్పి చెప్తున్నారనమాట. ఇంక నేను మంచిగా ఉన్న ముంజులను తీసి, అంటే కవర్లో తీసుకొచ్చారు, కొంచెం డ్యామేజ్ అయినవేమో కొంచెం తక్కువ కవర్లో ఉంచేసి మంచి వేరి ఇంకా పిల్లలకి ఇద్దామని చెప్పి తీసి గిన్నెలోకి పెడుతున్నాను. ఇంతలో పాలు కూడా పొంగుతున్నాయి కదా, కాఫీ కలిపేసి ఇచ్చేద్దాంలే అనుకుంటే, లేదు ముందర వాళ్ళకి ఇచ్చేసాయి తర్వాత కాఫీ కలుపు అని అంటున్నారు. ఇంకా ఎట్లా తింటారు, అవి జారిపోతూ ఉంటాయి కదా చేతిలో తీసుకుంటే అని చెప్పి ఇవి స్టిక్స్ ఉంటే స్టిక్స్ పెడుతున్నాను అనమాట. ఇవ్వండి ఇంకా ఈ స్టిక్స్ పెట్టి పిల్లలకి ఇచ్చేసి వచ్చి ఆయనకి హార్లిక్స్ అంటున్నాను, అలవాటు అయిపోయింది కదా, అలవాట్లో పొరపాటు అంటే ఇదే.
అంతకుముందు కూడా నేను కాఫీ చాలా ఇష్టంగా తాగేదాన్ని. పొద్దున పూట మాత్రం చాలా స్ట్రాంగ్‌గా కలుపుకొని నురగొచ్చే వరకు ఒక గ్లాసులోంచి ఇంకో గ్లాసులోకి తిరగకొట్టుకుని భలే ఇష్టంగా తాగేదాన్ని. అంత ఇష్టమైన కాఫీ కూడా నేను వదిలేశాను. ఎందుకోసం అంటే నా కన్నయ్య కోసం. చూడండి ఇంకా ఈయనొచ్చారు. ఆయనకి కాఫీ పోసేసి ఇచ్చేస్తున్నాను కదా! ఈ కాఫీ గోల ఏంటి అని అనుకోకండి. ఏదో చెప్పాలనిపించి అలా చెప్తున్నాను. ఇంకా ముంజలు చూస్తే నా నోరు ఆగుతుందా? చాలా బాగున్నాయి అని చెప్పి నాకు అసలు ముంజలంటే చాలా ఇష్టం. ఇంకా తినేస్తున్నాననమాట. మా అమ్మగారి ఇంటి దగ్గర అయితే ముంజికాయల చెట్లే ఉండేయండి. అంటే తాడి చెట్లు ఉండేవి. ఈ సీజన్ వస్తే అమ్మ ఎవరో ఒకరిని పిలిచి కొట్టించేది, ఇంటి పక్కన వాళ్ళకి ఇచ్చేది. కొట్టిన వాళ్ళు కూడా 2 ఇసుగెళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. అసలు చెట్టు అంతా గెల ఉండేది. ఎంత బాగా వచ్చాయో, పిల్లలందరూ ముంజికాయలు కోపిస్తున్నారంటే ఇంటికి వచ్చేసేవాళ్ళు. గెల నుండి రాలిపోతాయి కదా, ఆ కాయలైతే అన్నీ ఏరుకుని విడివిడి కాయలు తీసుకెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఇంకా ఈ వంటలు మా అమ్మాయి వాళ్ళవి అవి చూపిస్తున్నాను అనమాట. వాళ్ళు చేపల కూర అది వండుకున్నారు, చేపల బిర్యానీ చేసుకున్నారు. ఇంకా అదిగోండి గిన్నెలో కూర వేసి పెడితే ఇంకా కూర ఎక్కువైపోయిందంట. సాయంత్రం తింటాంలే అని చెప్పి పక్కన పెట్టేసింది అనమాట. ఇంకా సాయంత్రానికి వంటలు ఏమేం చేయాలి, ఏం టిఫిన్ చేయాలని చెప్పి చూసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయిపోయింది ఈయన వచ్చేసరికి. పెళ్ళికి వెళ్ళి వచ్చేసరికి 5 అయిపోయింది కదా. ఇంకా ఇదిగోండి గిన్నెలన్నీ కడిగేసేయాలి. మొత్తం పని మళ్ళీ ఈవినింగ్ పని మొదలు పెట్టాలి. ఇంకా ఈయన నేను కాఫీ తాగుతా పెళ్లి కబుర్లు మాట్లాడుకుందాంలే అని చెప్పి ఇక్కడ కూర్చోండి అంటే చూడండి, ఆయన అటు వెళ్తారు ఇటు వెళ్తారు, అసలు తిన్నగా కూర్చోరనమాట. ఇక ఎలాగో కూర్చుని 4 మాటలు చెప్తున్నారులేండి. పెళ్ళి ఎలా జరిగింది, బాగున్నాయా భోజనాలు అని అడుగుతుంటే బాగున్నాయి, చాలా మంచిగా పెట్టారు, చాలా బాగున్నాయి భోజనాలు అని చెప్తున్నారు. వచ్చేటప్పుడు బస్సులో చిన్న గొడవ అయ్యింది అని చెప్తున్నారు అనమాట. అంటే ఎవరెవరికి అయింది గొడవ, నువ్వు గొడవ పడవు కదా అని అంటున్నా. నేను కాదు, నా పక్కన కూర్చున్న ఆయన సీట్ ఆపుకుంటే ఒక అమ్మాయి వచ్చి ఇట్లాగా నేను ఆపుకున్నానని చెప్పి అతని మీద దెబ్బలాడుతుంది. మళ్ళీ మీరు చూశారు కదా, మీరు చెప్పరేంటని నన్ను అడుగుతుంది. నేను సాక్ష్యమే, ఆ అమ్మాయి ఎవరో నేనెవరో తెలియదు కదా అని చెప్పి అంటున్నారనమాట. అంటే ఎండగా ఉంది బాగా అని చెప్పి ఇక బండి మీద వెళ్ళటం ఎందుకులే అని చెప్పి బండి బస్ స్టాండ్లో పెట్టేసి బస్కి వెళ్ళిపోయి వచ్చారనమాట. ఇక అది ఆ విషయాలు, పెళ్ళి దగ్గర కబుర్లు ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఆడవాళ్ళు కూడా చాలా ర్యాష్గా ఉంటున్నారు. టికెట్లు ఇచ్చి మీరు కొనుక్కుంటున్నారు కాబట్టి మీకు సీట్లు కావాలా, మాకు ఫ్రీ బస్సు కాబట్టి మేము నిలబడాలని చెప్పి ఆ అమ్మాయి ఈ అబ్బాయిని దెబ్బలాడుతుంది. పైపించి నన్ను కూడా మీరు కూడా ఉన్నారు కదా, నువ్వు చెప్పవేంటి అని అన్నట్లు మాట్లాడుతుంది. నేనేం మాట్లాడలేదు, ఒక్క మాట కూడా అని అంటున్నారు. నిజమేనండి, ఈయన ఎవరైనా దెబ్బలాటకు వచ్చి మాట్లాడుతుంటే అసలు ఏం మాట్లాడరు, పక్కకి వెళ్ళిపోతారనమాట. అంత అతి మంచితనం కూడా పనికిరాదు కదా, ఒక్కొక్కసారి సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పాలి కదా అని అంట. ఇంట్లో వాళ్ళ మీద అయితే అరుస్తారు ఇలాంటి వాళ్ళు, బయట వాళ్ళ మీద మాత్రం మెదలకుండా ఉంటారనమాట. అలాంటి మనస్తత్వం అయింది. ఇక సాయంత్రం ఏం వండాలి, కూర ఏమన్నా తీసుకురానా, ఏమున్నాయా అని చెప్పి అడుగుతున్నారు. ఇంకా నేను పిల్లల్ని అడిగి చెప్తాలే అని చెప్పి చెప్తున్నాను. వాళ్ళు ఇంకా లేవలేదు కదా, లేచిన తర్వాత అడుగుతాను అని అన్నాను. ఇంకా ఈలోపు నాకు చిన్న పని ఉంది, బయటికి వెళ్ళి వస్తాను అని అంటున్నారు. ఇప్పుడే కదా ఎండలో నుంచి వచ్చింది, కొంతసేపు కూర్చుని రెస్ట్ తీసుకోవచ్చు కదా, లేదా పడుకోవచ్చు కదా. ఖాళీగా ఉండే మనిషి అయితే కాదండి అసలు. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలన్నమాట. ఇంకా ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కొత్తగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్లు కూడా మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారండి. ఉంటానండి.